అందరికీ శనార్థి, నేను మీ కామలనలా. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తుగా. బేసిక్గా నేను మంచిగా లేనబ్బా, ఎందుకంటే నాకు మేకప్ వేసుకోవాలి బాధపడుతుంది. కాదు, నాకు ఫీవర్ వచ్చింది. నాకు ఫీవర్ వచ్చింది అని అనుకుంటుంది ఫ్రెండ్స్, కానీ బందోబస్తు వాడేది చూడండి ఇట్లా అయితే వీళ్ళకి ఈరోజు మాకు కాలేజ్లో ఇంటర్వ్యూ ఉంది, కానీ అటెండ్ కాదు. మేము ఇంటర్వ్యూ పాస్ అయినాం. మాకు ఇంటర్వ్యూ ఉండే కాలేజ్లో. సో అది ఏమి ఇంటర్వ్యూ అయితే పెద్ద పెద్ద జాబ్, కాల్ సెంటర్లో జాబ్, దాంట్లో కూడా వేసాడు. మనం అయినామా లేదా, అటెండ్ అయినాం. సో నాకు కాల్ సెంటర్లో జాబ్ ఇంట్రెస్ట్ లేకుండా, దట్టు నాకు కొంచెం అన్హెల్తీగా ఉన్నాను కాబట్టి కాలేజ్కి వెళ్ళలేదు. అండ్ వీళ్ళకి ఇంటర్వ్యూ తొందరగా అటెండ్ పేషెంట్ కోసం ఒకటి తెచ్చిన ఫ్రెండ్స్. నేను ఏం చెప్తున్నాను కూడా మర్చిపోతున్నానే. అయితే ఇంకా ఏమంటారు, వీళ్ళు కాలేజ్కి వెళ్ళి అటెండ్ చేసిరు కాబట్టి అండ్ ఫ్రీ ఉన్నారు కదా, టైం చాలా ఉంది కదా ఇంటికి వెళ్ళడానికి అనేసి, అట్లనే నాకు కొంచెం సిక్కున్నా అని చెప్పేసి వచ్చేది. సిక్కున్నాను రాలే కదన్నా మీరు, తిందామని చెప్పి వచ్చిరు. అక్కడ నా ఫ్రెండ్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసి, నేను ఆల్రెడీ అన్నం వండినా, కానీ కర్రీ అది ప్రిపేర్ చేస్తుంది. అండ్ నేను రుచిత ఇందాకనే బయటికి వెళ్ళి థమ్స్ అప్ అవన్నీ తెచ్చుకున్నాము. ఇదేదో వేస్తుంది మొత్తానికి, చూద్దాం ఇంకే. ఏమంటారు, ఫీవర్ వస్తుందని చెప్పి మేము ఎంత కష్టపడి ఏం చేస్తున్నాం చూస్తావా. ఆమె తెచ్చుకున్నా హెల్తీ కానీ మేము చూడండి, తన కోసం పేషెంట్ అని చెప్పి యాపిల్స్ తెచ్చినాం. మేము ఇవి తిని బతుకంటే ఇవేది కాదు. వాట్ ఈస్ దిస్? అరువు పోయింది. కాదు, ఫ్రెండ్స్ వచ్చారు కదా, కొంచెం జ్యూస్ అట్లా. మాకు ఆ జ్యూస్ వద్దు, కూల్ డ్రింక్స్. మేము అలాంటి తాగము. లేకపోతే గ్లో Until we'll drink only protein things right now because we are preparing for what is that? What is it? I'm doing the whole training. Yeah, it's because we have to attend the interviews, right? So we have to learn more English to better for further what is the future. That's it. Please like, share, and subscribe our channel. సో అట్లా యాక్చువల్లీ వాళ్ళు వచ్చినారు కదా అని చెప్పేసి నేను అంత ఇచ్చిన, నాకు హెల్త్ కొంచెం అన్ఈజీగా ఉందని చెప్పేసి వాళ్ళు ఫ్రూట్స్ ఇచ్చిరు. చూద్దాం ఇంకేమవుతుందో. ఈ వ్లాగ్లో మీరు మా ఫన్ అంతా చూస్తుంటారు. నేను ఆ రోజు అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్ సడన్గా వస్తారు ఇంటికి అని చెప్పేసి. ఈ వ్లాగ్ వాళ్ళు ఉన్నంతసేపు కూడా, ఈ వ్లాగ్ మీరు చూస్తున్నంతసేపు కూడా నా ఫేస్లో ఫుల్ అంటే ఫుల్ స్మైల్ ఉంటుంది. మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. నేను సిక్ ఉన్నాను, నేను అన్ఈజీగా ఉన్నాను కదా అనేసి అదంతా నేను మర్చిపోయి ఫుల్ అంటే ఫుల్ నవ్వుకున్నాను. అండ్ ఆ రోజు ఏంటంటే వాళ్ళకి అంటే మాకు కాలేజ్లో క్యాంపస్ సెలక్షన్స్ అవి అంటారు కదా, సో అట్లా ఉండే. వీళ్ళు ఏమంటారు ఇంటర్వ్యూస్ అవన్నీ అటెంప్ట్ చేసి, ఇంకా టైం చాలా ఉంది కదా, వెన్నెల దగ్గరికి వెళ్దాము, వెన్నెల వాళ్ళు ఇక్కడే కదా అని చెప్పేసి అలా ఇంటికి వచ్చినారు. వాళ్ళు కాల్ చేసి, అంటే వాళ్ళు వచ్చే ముందే చెప్పారన్నమాట, వెన్నెల ఇంటికి వస్తున్నాము, అన్నం ప్రిపేర్ చేసి పెట్టు అని చెప్పేసి. అంటే నేను అప్పటికప్పుడు ఇంకా స్నానం చేసుకొని వంట చేసి ఉండే. అండ్ వాళ్ళు వచ్చే లోపు నేను రెడీ అయి ఉన్నాను. అండ్ సడన్గా వచ్చేసినారు కదా, ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు. నాన్ వెజ్ ఇద్దాం అనుకున్నా, మళ్ళీ ఏమనిపించిందంటే ఇప్పుడు వద్దులే, ఇంకెప్పుడైనా చేసుకుందాం అని చెప్పేసి అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్తోనైతే నేను ఆ రోజు కుక్ చేశాము. అంటే నేను అఖిల అందరం కలిసి వంట చేసినాము. నేను చేసే ప్రాసెస్ వేరుండే. నేను ఎట్లా చేసాను అంటే, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే నా మందం కాబట్టి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి అట్లా చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఏం వేసుకొని అట్లా చేసుకున్నా కూడా సూపర్గా సింపుల్గా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే నేను రుచిత బయటికి వెళ్ళి వచ్చేలోపు అఖిల ఆనియన్ కట్ చేసింది. అంటే మేము ఆనియన్ కర్రీ, ఎగ్ కర్రీ చేస్తుంది అని అనుకుంది. సో ఆనియన్ కట్ చేసి పెట్టింది. అండ్ మేము ఇక్కడ
అంటే మా నలుగురు వంట కోసము ఇద్దరం కష్టపడుతున్నాము. అండ్ చూస్తూ ఉండండి ఇంకా వ్లాగ్ కంటిన్యూషన్ ఎట్లా ఉంది అంటే దీనికి ముందు అంటే ఇది ఆల్ ఆఫ్ సడన్ కదా. యాక్చువల్లీ దీనికంటే ఒక 1-2 వీక్స్ ముందు మేము ప్లాన్ చేసుకున్నాం, ఇట్లా మనం ఎక్కడైనా బయటికి వెళ్ళి వంటలలోకి వెళ్తారు కదా, అట్లా వెళ్ళి తిందాము, అట్లా చేసుకుందాం కదా అని ప్లాన్ చేసుకున్నాం. లేదంటే ఎవరైనా ఇంట్లోనే ఇట్లా కుక్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. కానీ ఇది ఆల్ ఆఫ్ సడన్. బట్ అంటే నాకున్న ఒక కోరికలో ఇది ఒక కోరిక తీరింది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న ఇక్కడ కామెడీ చేస్తున్నాము. అదే చెప్తున్నాను నేను, ఆల్రెడీ మేము అనుకున్నాము అదే ప్లాన్ ఇక్కడ అనుకోకుండా అయ్యిందని చెప్పేసి. అఖిల ఉంటే మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఫన్. తను చాలా సైలెంట్, బట్ ఎక్కడ ఎంత ఫన్ క్రియేట్ చేయాలో అంత ఫన్ క్రియేట్ చేస్తుంది కదా. ఏమో వంటలు బాగా చేస్తున్నాం కదా, నీ నుంచి మేము నేర్చుకోవాలా. మాడిపోతుంది తర్వాత చూడగా, అది మాడిపోతుంది. అది మాడిపోదే, ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి కదా. రుస్తా జర నువ్వు కూడా పోయి హెల్ప్ ఒక చేయవచ్చు కదా. చేసిన రీచ్ చేసాడు నాకు తెలియదు. అది కోసింది సగం కోసింది, మరి ఒకటే కోసినాడు. ఇప్పుడే అలెవెల్లిగడ్డ వేసింది ఫ్రెండ్స్, అది కలపాలి ఫ్రెండ్స్. మేము కలుపుతుంది ఫ్రెండ్స్. అయితే ఒక రోజు అఖిలతోని ఫుడ్ బ్లాగ్ ట్రై చేయవచ్చు. అదేంటంటే ఇప్పుడు నేను జస్ట్ నార్మల్గా బ్లాగ్ చేస్తున్నాను కదా, ఆమె ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఏం కర్రీ ఎట్లా చేయాలి, అది ఎట్లా ఫ్రై అవుతుంది ఏంటిది అని చెప్పేసి. వస్తే మేము ఇంటికి వచ్చినామా, నువ్వు ఇంటికి వచ్చినావా? ఎవరింటికి వస్తే అందరం ఒకటే కదా వండుకొని. గుడ్ గర్ల్. యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే ఫ్యూ డేస్ బ్యాక్ అనుకుంటా ఇట్లా మా ఇంటికి వచ్చి మంచి చికెన్ ఏదైనా మంచిగా నాన్ వెజ్ వండుకొని దావత్లా చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఏమైంది అంటే అనుకోకుండానే ఈరోజు నా ఫ్రెండ్స్ వచ్చారు, బట్ నాన్ వెజ్ అయితే తీసుకురాలేదు. ఏమంటారు ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటారు అంతే కదా. అదే రైస్ మీద చెప్పారు కారం. అవును అట్లా కూడా బాగుంటుందా? పొడి పొడి ఉంటుందా? కారమన్నంలో అనిపిస్తుంది, పొడి పొడిగా అనిపిస్తుంది. ఇట్లా ఆయిల్లో అయితే కొంచెం వేగుతుంది కదా, బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేసారు కదా. ఆయిల్ ఎగ్గులో కొంచెం ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా, మళ్ళీ ఇష్టం అవుతుంది. సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. జూమ్ చేసుకో. మాలాగైతే ఎవరు ప్రయత్నించకండి, అది వంట కాదు, పెంట అవుతుంది. నేను వెరైటీగా నేను డిఫరెంట్గా చేసి ఇట్లా చేయను. ఆనియన్స్ ఏం వేయను, ఆయిల్ వేసిన తర్వాత ఎగ్ కొట్టిపోస్తుందా ఫ్రై అయిన తర్వాత కూర అనుకోని నేను దోసిన కూరకైనా ఆమ్లెట్కైనా ఏం కాదు. కానీ నేనేం చెప్తున్నాను, నేను ఎట్లా చేస్తానంటే ఎగ్ కొట్టిపోసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయినాక ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నం వేసేసి కలిపేసుకుంటాం. అట్లా కూడా బాగుంటుంది. ధనియాల పొడి ఆప్షన్ అది మనకి. రీక్రియేషన్ అంటారు కదా, అది ఇదేనేమో.
ఎందుకు రీక్రియేషన్ అన్నాను అంటే, నేను నా స్కూల్ డేస్లో 4th 5th ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లనే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఎవ్రీ వీక్ అట్లా ఇంటికి వెళ్ళి వి యూస్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఇట్లనే మేము ఆడుకునేటోళ్ళము, ఒకటే దగ్గర కూర్చొని తినేటోళ్ళం. ఇప్పుడు మళ్ళీ డిగ్రీ లెవెల్లో నా ఫ్రెండ్స్తో ఇది ఆల్ ఆఫ్ సడన్ వచ్చింది. అన్నం ప్రిపేర్ అయింది కాబట్టి ఇంకా కొద్దిసేపు అట్లా కూర్చొని రిలాక్స్ అయ్యి గేమ్ ఆడుకుందామని చెప్పేసి గేమ్ ఆడుతున్నాం. ఎగ్జాక్ట్లీ ఆ గేమ్ పేరు ఏంటో నాకు తెలియదు. గేమ్ ఆడుకున్న తర్వాత ఇట్లా మేము అన్నం తింటున్నాం. మీలో మీకు ఎంతమందికి ఇష్టం ఇట్లా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకటి దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా డిస్కషన్ చేసుకుంటా తినుడంటే మీకు ఎంతమంది ఇష్టం చెప్పండి. నాకు థమ్స్అప్ అంటే చాలా ఇష్టము. ఇంట్లో చెప్తారు కదా ఇది తాగొద్దు అది తాగొద్దు అని. తాగొద్దు అనేది మనం ఆబ్వియస్లీ తాగుతాం. ఐ డోంట్ నో, నాకు థమ్స్అప్ అంటే చాలా ఇష్టం. నా కోసం థమ్స్అప్ అండ్ పవిత్ర కోసం తీసుకొని వచ్చిన, అండ్ మిగతా వాళ్ళకి అఖిలకి రుచితకి మజా తీసుకొచ్చిన. అండ్ ఇక్కడ అదే చెప్తున్నాను, కొంచెం ఉప్పు తక్కువ అయింది, లేదు అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాము. ఇంకా ఫన్ క్రియేట్ చేసుకుంటున్నాము, ఏవేవో అనుకుంటున్నాము. ఇలా మా డే అయితే ఇలా ఫన్గా క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి, కామెడీ మీకు తెలుస్తుంది. చెరవద్దు ఇప్పుడు నేనేమేమి ఏం చేస్తలేను, అది రన్ అయితేనే ఉంటుంది. అంటే ఆపిల్స్ కుట్టుకొని చెప్తాను ఎట్లా నేను ఆపిల్స్ తెచ్చినంట, అది మాత్రం అన్ని ఫ్రూట్స్ తెచ్చింది. చూడండి ఆడుతుందా మా ఫ్రెండ్ ఏం చెప్పు, నేను యాపిల్ తెచ్చిన కదా మీకు హెల్త్ బాగాలేదని చెప్పి జన్మలో మర్చిపోను జామ్ చూడండి నాకేదే గుర్తొస్తుంది. యాక్చువల్లీ మీకు ఫన్ అర్థం అయ్యి ఉంటే మీకు ఎంతో కొంత నవ్వొచ్చి ఉంటుంది. అక్కడ ఫన్ ఏంటంటే పవిత్ర, రుచిత, అఖిల యాపిల్స్ తీసుకొని వచ్చిర్రు కదా. అయితే అఖిల బ్యాగ్లో కిసాన్ జామ్ ఉంది వాళ్ళ కోడల కోసం తీసుకొని వెళ్ళడానికి. అయితే అదే చెప్తుంది అన్నమాట, వాళ్ళు నీకు యాపిల్స్ తీసుకొచ్చారు కానీ నేను కూడా నీకు ఒకటి తీసుకొచ్చిన అంటే నేనేమనుకున్నాను, నాకు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చిందేమో అని నేను నిజంగానేమో అనుకున్నాను. చూసేసరికి కిసాన్ జామ్ అంటే కొంచెం నవ్వొచ్చింది. వాళ్ళు అది తీసుకొచ్చారు కదా, నేను నీకు అన్నీ కలిపిన మిక్స్డ్ జామ్ తీసుకొచ్చిన అని చెప్పేసి తను అంటూ. సో ఇది వాటి బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇది మొత్తం బ్లాగ్గానే పెడతాను, ఎడిటింగ్ ఏమి అంత ఎక్కువ చేయను. ఎందుకంటే ఇది ఒక మెమొరబుల్ మూమెంట్ కోసం నేను కొన్ని క్లిప్స్ మాత్రం అలాగనే పెడతాను, ఇంకొన్ని క్లిప్స్ మాత్రం నేను డిలీట్ చేస్తాను ఇఫ్ మరీ ఎక్కువ లాగ్ అయిపోతే. అండ్ నేనైతే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసిన. కాలేజ్కి వెళ్ళకుండా కూడా వెళ్ళిన, మా ఇంటికి వచ్చి మంచిగా అందరూ కలుసుకొని తిని, అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్స్ టుగెదర్. ఇంకా 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 చాలా ఫన్ కావాలి. ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. కిసాన్ జామ్ ఇచ్చింది గాయస్ లాస్ట్కి, ఇది తినుకుంటూ కూర్చుంటే